కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ ను డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. మేమైతే విలేజ్ నుంచి వచ్చిన తర్వాత 2 నైట్ డ్యూటీలకు వెళ్ళిన తర్వాత ఈరోజు బీ షిఫ్ట్ డ్యూటీ అనమాట. సో ఇంకా నైట్ డ్యూటీ నుంచి వచ్చి బీ షిఫ్ట్కి వెళ్ళాలంటే చాలా కష్టమే. అందుకే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కోకోనట్ చట్నీ అలాగే ఇడ్లీ అయితే పెట్టేశాను. తను డ్యూటీ నుంచి వచ్చి స్నానం చేసుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నాడు. తెగ నాకేస్తున్నాడు. నార్మల్గా అయితే మా మమ్మీ చేసినట్టు ఉండదని గొప్పలకు పోతాడు. అదే బాగున్న రోజు అయితే తెగ తినేసి తెగ పొగిడేస్తూ ఉంటాడు. అదే ఒకవేళ టిఫిన్ చేయకపోతే అసలు సంవత్సరం అంతా చేయలేదని దెప్పుతా ఉంటాడు అనమాట. సో అలా ఉంటుంది ఈ మగవాళ్ళతో. ఫైనల్గా ఇంకా మా పిల్లలు లేచాక ఈ విధంగా వాళ్ళకు కూడా కొంచెం సబ్జా వాటర్ ఇద్దామని చెప్పి హాట్ వాటర్లో కొంచెం ఇద్దరికి కూడా వేసి ఇచ్చేసాడు. ఇంకా నేను కూడా తాగేశాను అనమాట. అసలు ఏం డౌట్ వచ్చిందో కానీ నేనైతే రన్నింగ్ చేయడం లేదని చెప్పి ఎన్ని రోజులు అయిపోయింది మేము విలేజ్ నుంచి వచ్చి, ఇంకా 2 డేసే అయింది. మా హస్బెండ్ ఒక 2 నైట్ డ్యూటీస్ చేసినప్పటికీ నేను ఇంకా లావ్ అయిపోతానా. సో సర్లే ఇంకా బలవంతంగా షూ వేసేస్తాడు. ఎప్పుడు ఇంతే. నాకైతే అస్సలు వాకింగ్ చేయాలని లేదు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నీ రెడీ చేసి ఇవన్నీ చేయాలంటే కష్టం కదా. ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందామని చెప్పి ఇంకా చేయించాడు. చేస్తే ఇంకా 63 kgs. నార్మల్గా 58 అలా ఉంటేనే తెగ రన్నింగ్ చేపిస్తాడు. ఇప్పుడు అసలే 63 ఉన్నాను. ఇంకా నన్ను నేను ఊహించుకుంటేనే ఇంకా ఏదోలా ఉంది. సో ఇంకా ఫైనల్గా రన్నింగ్ చేసిన తర్వాత మా పిల్లల్ని పైకి అయితే తీసుకొని వెళ్ళాము. కొంచెం వాటరు పక్క బ్లాక్ నుంచి అయితే మా దీనిలో వేద్దామని చెప్పి కొన్ని వేసాం, కానీ ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి, ఎక్కడవక్కడే ఉన్నాయి. ఇంకా బయట నుంచి అయితే సామాన్లు తోమడానికి అలాగే మా స్నానాలకి ఇటు కోసం అని చెప్పి మినరల్ వాటర్ వేయించుకొని ఉంచుకున్నాం అనమాట. సో తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే ముందు ఏదో ఒక జ్యూస్ అయితే ఇచ్చేస్తాను. ఈరోజు మ్యాంగో జ్యూస్ చాలా సింపుల్గా మ్యాంగోస్ అలాగే షుగరు కొంచెం వాటరు పాలు వేసేసి చేసేస్తే ఇంకా మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుంది. తను కూడా తాగినట్టు ఉంటుంది. హ్యాపీగా తాగేసి బీ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే 12:20కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలంటే కష్టం కదా. అందుకే బాక్స్ అయితే పెట్టేస్తూ ఉంటాను. ఈరోజు నైట్ కోసం అయితే దోశ వేయమన్నాడు. అందుకోసం అని చెప్పి ఆలు మసాలా దోశ అయితే వేసేద్దామని ఫాస్ట్గా ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని వేసుకున్నా. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం తురిమింది వేసుకొని కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఉడికించిన ఆలుని యాడ్ చేసేసి బాగా స్మాష్ చేసేయాలి. స్మాష్ చేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ విడిచిపెట్టామంటే చాలా టేస్టీ అయిన ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. దీనిలో కొత్తిమీర అలాగే లెమన్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టుకొని ఇంకా దోశ ప్యాన్ మీద ఇది చాలా రోజులు అయింది కదా వాడి, అందుకోసం అని చెప్పి కొంచెం ఆయిల్ ఆనియన్ వేసి చక్కగా రుద్దిన తర్వాత ఈ విధంగా దోశ వేసుకుంటే ఎలాంటి పెనం మీద అయినా సరే దోశ ఇట్టే అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో చుట్టూ కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఒక్కసారి టర్న్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఆలు స్టఫ్ రెడీ చేసాం కదా, దాన్ని అయితే దీని మీద యాడ్ చేసుకొని ఇంకా తింటే అయిపోతుంది. సో మరి ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.